నమశంకరాయ. వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో చాలామందికి ఈ మధ్య కాలంలో మనం ఏ పని చేసినా మనస్సు స్థిరంగా ఉంచుకోలేకపోవడం, అది ముఖ్యంగా మనం జీవితంలో పైకెదగడానికి మనకు జీవితంలో వచ్చే ఆటంకాల నివారణకి ఎన్నో పూజలు చేస్తుంటాం. కొన్ని సందర్భాల్లో కేవలం మౌనముగా పూజ చేయడం, కొన్ని సందర్భాల్లో బాహాటంగా పూజ చేయడం. అయితే చాలామందికి ఈ ఫోన్స్ కాల్స్ రావడం వలన, లేకపోతే వచ్చిన వాళ్ళు పూజ మధ్యలో పలకరిస్తూ ఉంటుంటారు. తద్వారా డిస్టర్బెన్స్కి గురవుతూ ఉంటుంటారు. కానీ పూజ మధ్యలో గనక ఈ విధమైన డిస్టర్బెన్స్ కనుక వస్తే, ఆ పూజ దేనికోసమైతే చేస్తున్నామో, ఆ పూజ ఏ దేవతను ఉద్దేశించి మనం చేస్తున్నామో, ఆ దేవత అనుగ్రహం మనకు అంత త్వరగా లభించదు. దీనికి ఒకే ఒక్క ఉదాహరణ, సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నప్పుడు 4వ కథలో మనకు ఏర్పడుతుంది. సాధు అనేటువంటి ఒక వైశ్యుడు, అతని కూతురు వ్రతం చేసుకుంటూ ఉండడం, మధ్యలో భర్త వచ్చాడు అని చెప్పి ఆతృతతో ఆ వ్రత మధ్యలో కథ వినకుండా, అక్షితలు నెత్తి మీద వేసుకోకుండా భర్తను చూడాలని వెళ్ళడం, పూజ మధ్యలో ఆమె మనస్సు లగ్నం భర్త మీద ఉండడం, ఆ కారణం చేత భర్త పడవ మునిగిపోవడం, మళ్ళీ వచ్చి చక్కగా ప్రశాంతముగా తదేకముగా దీక్షగా ఆ వ్రతాన్ని పూర్తి చేసుకున్న తర్వాత తిరిగి భర్త బ్రతికాడు. ఇది ఒక్క ఉదాహరణ చాలు. కాబట్టి మనం ఏ పూజనైనా కానీ మనం చేసుకున్నప్పుడు కాన్సన్ట్రేషన్ కనుక దెబ్బతింది అనంటే ఆ పూజ అధిష్టాన దేవత యొక్క అనుగ్రహాన్ని మనం పొందలేము. కాబట్టి అందుకనే భాగంగా ఆ పూజలో భాగంగా పంచోపచారాలు, ఆ దేవుడి యందు మనకు అనురక్తి, ఆ దేవుడికి మనకు అనుసంధానం కలగాలనే ఉద్దేశంతో ఈ పూజలో భాగంగా పంచోపచారాలు, షోడశోపచార పూజలు అనేటువంటివి ఎప్పుడు కూడా చేస్తూ ఉండడం దీంట్లో అంతర్భాగం. తద్వారా మన మనస్సు ఆ భగవంతుడి మీద లగ్నం అవుతుంది. తద్వారా మన యొక్క సంకల్పం ఆ భగవంతుడు వింటాడు, మన సంకల్పాన్ని నెరవేరుస్తాడు. అందుకనే ఎవ్వరూ కూడా పూజ మధ్యలో ఆటంకం కలిగించే విషయాలకి ప్రాధాన్యత ఇవ్వకుండా మనస్సుని లగ్నం చేసుకొని పూజ చేసుకోండి, తరించండి.